ఒక గొప్ప తండ్రి కడుపున పుట్టావు నువ్వు, అది గుర్తుపెట్టుకో. రైట్ రైట్ చిట్టిబాబు గారు మీకే సుధాకర్ గారు ఏదో చెప్తున్నారు. సుధాకర్ గారు మాటలు ఉపసంహరించుకుంటున్నాను. ఆమె చెప్పింది మా పార్టీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ చెప్పలేదు సుధాకర్ గారు, అలా చెప్పలేదు సుధాకర్ గారు. ఆనాడు సమంతకు అన్యాయం జరిగినప్పుడు మా ఇండస్ట్రీ ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు ఆ రోజు సమంతకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? మేము ఏమంటున్నామంటే అది వారి వ్యక్తిగత జీవితం కదా సుధాకర్ గారు, అన్యాయం మీరు ఎందుకు అనుకుంటున్నారు? సుధాకర్ గారు అది వారి వ్యక్తిగత జీవితం కదా సుధాకర్ గారు, వారిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోయారు. చర్చించడానికైనా మాట్లాడడానికైనా సలహాలు ఇవ్వడానికైనా దేనికైనా మనమెవరు మనకు సంబంధం లేదు కదా సుధాకర్ గారు. మీ పర్సనల్ విషయాలు మాట్లాడలేమా? చాలా వ్యాపారాలు, మీ చాలా వ్యాపారం, మీ రౌడీజాలు మాట్లాడలేము మేము పర్సనల్ విషయాలు. ఆమె దౌర్భాగ్య జీవితాలు మేము సందర్భాన్ని చర్చిద్దాం. మీకు మేము చెప్తా ఆమె ఏ సందర్భంలో మాట్లాడిందో ఆ సందర్భాన్ని మీకు చెప్తా, మీరు వినండి. ఎందుకంటే మెదక్ సంఘటన తర్వాత ఆమె ఎప్పుడో ఆమె బంధువులతో మాట్లాడిన ఆడియోను ఈ టిఆర్ఎస్ యూనివర్సిటీ వాట్సాప్ బ్యాచ్ వాళ్ళు ప్రూవ్ చేయండి. కాళ్ళకు నమస్కారం పెడతా, ప్రూవ్ చేయండి. అది కేటీఆర్ పచ్చి అబద్ధం ఎందుకండి? ఎవరో చేస్తే మీరు కేటీఆర్ మీద వస్తారు. గతంలో మీ దగ్గర గవర్నమెంట్ ఉంది కదా, పట్టుకోండి, పట్టుకుని చేస్తండి. వై యు టాక్ నాన్సెన్స్? కేసు నడుస్తుంది, మీకు అన్ని ప్రూఫ్ విచారణ జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ లో విచారణ జరుగుతుంది. చూసుకోవాలి దానికి ఏముంది, ఎలక్షన్ ముందు ఇదే అబద్ధాలు మాట్లాడారు. ఇంకా ఏ అబద్ధాలు? 9 నెలలు ఇది అధికారం వచ్చి మీ దగ్గర ప్రభుత్వం ఉంది, ఎంత పట్టుకోండి, దమ్ముంటే ప్రూవ్ చేయండి. ఎలక్షన్ ముందు అదే వాగారు, ఇప్పుడు అదే వాగాడు. టెలిఫోన్ ట్యాపింగ్ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మీరు అబద్ధాల భవన్ అయ్యా మీది గాంధీ భవన్ కాదు, అబద్ధాల భవన్. అలా కాదు సుధాకర్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం నా మాట వినారు. సుధాకర్ గారు మీరు చేసిన అలిగేషన్స్ లో మేము మీకు అంత నమ్మకం ఉంటే సుధాకర్ గారు మీరు చేసినటువంటి సుధాకర్ గారు మీ కాంగ్రెస్ చరిత్ర చెప్తే మీరు ఇప్పుడు సిగ్గుతో తల వంచుకుంటారు. మీకు చరిత్ర చెప్తాను వినండి. మీ పేకేటి శ్రీరామ్ ఎవరు? పేకేటి శ్రీరామ్ కాంగ్రెస్ చేసిన సర్వీస్ ఏంటి? కొత్త నగరమాయ కాంగ్రెస్ చేసిన సర్వీస్ ఏంటి? మీ గెస్ట్ హౌస్లకి, మీ రాజభవన్ బిల్డింగ్ లో మీ వాళ్ళు చేసిన మీ అంతా ఉమెన్ అండ్ వైన్, మీ డిఎన్ఏ, మీ కాంగ్రెస్ ఢిల్లీ గెస్ట్ హౌస్ అయ్యే తిరిగి ఆయన పేకేటి శ్రీరామ్ కొత్త నగరమాయ చరిత్ర చూసుకోండి. మీ చరిత్ర మీరు ఎప్పుడు వచ్చారో కాంగ్రెస్ చరిత్ర మాకు తెలుసు. వైన్ అండ్ ఉమెన్ మీ బతుకులు. మీ గెస్ట్ హౌస్ ఢిల్లీ గెస్ట్ హౌస్ ఏజెంట్లు కూడా ఇదైతే ఇంకా ఇది గత ప్రభుత్వం అయితే బ్లాక్ మెయిల్ చేసింది అంటారు కిషోర్ రెడ్డి గారు. గత ప్రభుత్వం అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసింది. ఎప్పుడు చేయలేదండి, పచ్చి అబద్ధం. ఎప్పుడు గత ప్రభుత్వం ఎప్పుడు చేయలే. గత ప్రభుత్వం మాకు చాలా అండర్స్టాండింగ్ చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది మాకు కూడా తెలుసు అండి. మాకు కూడా తెలుసు చాలా మంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు, పీపుల్ ఉంటారు. వారు పబ్లిక్ లో మాట్లాడేదానికి ప్రైవేట్ లో మాట్లాడేదానికి చాలా తేడా ఉంటది. ఎవరు ఎంత భయంతో ఉండి ఉన్నారో అప్పట్లో అది మాకు తెలుసు. ఇండస్ట్రీలో వీఆర్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ సార్. మీరు బయట మీరు మాట్లాడు విత్ ఇన్ ది ఇండస్ట్రీ మాకు తెలుసు. మైట్ బి విత్ ఇన్ ది ఇండస్ట్రీ. yes and you are not within the political industry, but you I am also in the political industry. మీకు తెలియదేమో, మీరు బీజేపీకి ఎప్పుడు వచ్చారో తెలియదు. నేను బీజేపీలో 87 నుంచి ఉన్నా. మొన్నే వదిలేస్తా. మీరు బీజేపీకి రాజకీయాల్లో ఉన్నారు లేదో చెప్తే ఏం చెప్పాలి మీకు? మీరు ఇప్పుడు వచ్చారో బీజేపీలో నాకు తెలియదు. అడగండి త్రిపుర చిట్టిబాబు బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడు వదిలేస్తా. ఈ అలయన్స్లు అబద్ధాలు మాట్లాడకూడదు కదా. కేసీఆర్ ఎప్పుడు భయపడలేదు, కేటీఆర్ ఎప్పుడు భయపడలేదు. మీరు చెప్తారు కానీ చిట్టిబాబు గారు మీరు క్లియర్ గా అన్ని చెప్తారు కానీ రాకేష్ రెడ్డి అదే టాపిక్ కదా
ఒక్క నిమిషం We cannot allow this false. ఒక్క నిమిషం We cannot allow. కిషోర్ రెడ్డి గారు కంటిన్యూ. ఇంత ఫాల్స్ మాటలు మాట్లాడతాడు ఎట్లా? నేను ఒకటే నేను ప్రస్తావించింది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన అందరూ శ్రేయోభిలాషులేమీ కాదు, లేకపోతే అందరి విషయాలు అందరికీ ఏం తెలవాలని లేదు, లేకపోతే అందరూ కూడా వారు భయపడుతున్న విషయాలు అందరూ Come to the point. సార్, మీకు తెలియని విషయాలు మాట్లాడకండి సార్. సినిమా ఫీల్డ్ గురించి మీకు ఏం తెలుసు సార్? ఏం తెలుసు మాట్లాడతారు, భయపడతారని? వాట్ యు నో? I am in the industry for 40 years. I am in the politics. What do you know about industry? మాట్లాడతారు తెలుసు. అజిటేట్ అవుతారు. తెలియని విషయాలు మాట్లాడతారు. Okay, Kishore మీకు తెలిసిన Reddy విషయాలు గారు. మాట్లాడకండి. Don't talk about the matter which you don't know. కిషోర్ రెడ్డి మీకు తెలియని సినిమా గురించి కిషోర్ రెడ్డి గారు మళ్ళీ నేను ఎవరు భయపడ్డారు? ఎవరు చెప్పారు మీకు? కేసీఆర్ మీద భయపడ్డారు ఎవరు చెప్పారు మీకు? చెప్పండి నాకు. ఇండస్ట్రీ అనే టైప్ ఎందుకు భయపడతారండి? ఎవరో సినిమా మీద గాలోడు ఎవరో who చెప్పండి. you are, sir. I don't know who you are. You are speaking as if you represent the entire Yes, Hollywood. yes, I am Every representing. one of them. I am three I don't know generations who in you the are. industry. Are you an The elected third generation representative in the of industry. Hollywood? I am representing industry. ఎవరండి? If you don't know the details about the personal మనం thought. ఆర్గ్యూ చేసుకోవడం. మీరు ఎవరో తెలియదు. కిషోర్ రెడ్డి గారు. మీకు తెలియదు. కిషోర్ రెడ్డి గారు, ఒక్క నేను ఎవరో నిమిషం. తెలియదంటే మీ కిషోర్ రెడ్డి గారు, సినిమా ఒక్క గురించి నిమిషం. మాట్లాడే అర్హత లేదు. కిషోర్ రెడ్డి నేను ఎవరో తెలియదు అంటే. ఒక్క నిమిషం. I am third generation. కిషోర్ రెడ్డి గారు, చిట్టుబాబు కిషోర్ రెడ్డి గారు, ఎవరికేం అర్థం కాదు. విషయంలో ఎవరికేం అర్థం I am కాదు. మనం representing. one by one మాట్లాడుకుందాం. నేను ఒక్క ఒకటి నిమిషం. చెప్తాను. You don't know about me, don't talk. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కిషోర్ రెడ్డి మీరు గారు. ఎవరో నేను నాకు మళ్ళీ మీకు తెలియదు. అవకాశం ఇస్తాను. కిషోర్ రెడ్డి గారు. కిషోర్ రెడ్డి గారు. తెలుసుకోండి. తెలుసుకోండి ఎవరో. వాదన కాదు. దయచేసి వాదన కాదు. కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏం మాట్లాడారు? కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను ఎవరో తెలియకపోతే తెలుసుకో. అది బ్లాక్ మెయిల్ కాకపోతే కిషోర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు. గాలి మాట్లాడుతూ ఆధారం చెప్పండి. ఇన్ని సంవత్సరాల తర్వాత అదొక్కటి చెప్పండి నాకు. ఏది ఒకటి చెప్పండి. బ్లాక్ మెయిల్ ఒకటి చెప్పండి. మీరు చెప్తారు ఏమైనా అయిందా? ఆ? అంత ముందు పరేడ్ చేశారు కదా. ఆ. పరేడ్ చేశారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకరిని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. దాని తప్పే ఉందా? కెమెరామెన్లని టీవీ ఛానల్ ఎంక్వైరీ చేస్తారు. తప్పేందా కిషోర్ రెడ్డి గారు? గోదన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేస్తారు. దయచేసి ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు గోదన్ రెడ్డి గారు, ఇబ్బందా? గోదన్ రెడ్డి గారు ప్లీజ్ ఏం ఇబ్బంది ఉందండి? ఒక్క నిమిషం. ఆయన అడిగింది చిట్టిబాబు గారిని. ఇన్సిడెంట్ గురించి చెప్పమని ఇట్లా మీకు మీరు మాట్లాడుకుంటే నేను ఎందుకు ఇక్కడ? మీరు మాట్లాడుకుంటే నేను ఎందుకు ఇక్కడ? చెప్పకుండా ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. ప్లీజ్ ఇలా అయితే డిబేట్ ఎందుకు? ఇలా అయితే డిబేట్ ఎందుకు? ఆయన ఏం చెప్తారు ఇప్పుడు? మాట్లాడుతుంటే వినమంటారా? ఆయన ఏం చెప్తారు ఇప్పుడు? మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని ఖండం చేయండి. ఖండం చేయండి. When he is talking nonsense, we will condemn it. కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. We will condemn it. కిషోర్ రెడ్డి గారు ఒక్క When he is నిమిషం. talking nonsense. కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను ఎవరో తెలియదు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, తెలుసుకోమని చిట్టిబాబు గారు come to the subject. చిట్టిబాబు అంటే ఎవరో, త్రిపుర మహారాజ్ అంటే ఎవరో, తెలుసుకోమని. చిట్టిబాబు గారు come to the subject. ఇండస్ట్రీకి మాకు వ్యక్తిగత దోషాలు వద్దు. వ్యక్తిగత దోషాలు వద్దు. ఫస్ట్ చిట్టిబాబు గారు ప్లీజ్. ఫస్ట్ ఇయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అవర్స్. యు నో దట్. యు నో వాట్ ఐ యామ్. సినిమా ఫీల్డ్ ఎవరో తెలియదు, నాకు ఎవరో తెలుసుకోండి. తెలుసుకొని మాట్లాడండి. విషయం మాట్లాడండి. రైట్ రైట్. మీరు మాట్లాడలేదు. మనతో పాటు ఒక్క నిమిషం. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంది? గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎవరు కుటుంబాలు బాధపడుతున్నాయి అది చూసుకోవాలి కానీ